వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఒక రెండు మాటలు వినిపిస్తా. చాలా మంది అంటే నేను చాలా డిబేట్స్ చూస్తున్నా సార్, రకరకాల సెగ్మెంట్స్ లో రకరకాల ఎమోషనల్ ఆస్పెక్ట్స్ లో మాత్రమే తీసుకెళ్తున్నారు కానీ అవర్ సొసైటీ ఇస్ నాట్ బిల్డ్ ఫర్ దన్ ఎమోషన్. లాంగ్ బ్యాక్ వీఆర్ అన్ ఎమోషన్ పీపుల్ సార్, బట్ టుడే వీఆర్ ఇన్ ద జీడీపీ ఎరా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఎరా. జీడిపి ఎరా, ప్రొడ్యూసర్స్ ఎరా ఏదో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఈయన వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అనడానికి లేదు, బార్ కౌన్సిల్ మెంబర్ మొత్తానికి ఏదో ఉన్నాయి. ఈయన డాక్టర్ బాలా అడ్వకేట్ గారు. ఎమోషనల్గా ఉండేవాళ్ళని ఇప్పుడు ఎమోషన్స్ లేవని అన్నారు కదా. పాతది వీడియో అంటే ఇది ఇప్పటివరకు మీడియాలో మరి ఎవరి దృష్టిలోనూ పడలేదా ఏంటి అనేది తెలియదు, కానీ చాలా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో ఇంకొకటి ఉందండి. టైటిల్లో మీకు చూపించినటువంటిదే. ఆ రోజుల్లో మరి మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు, ఏది బేస్ చేసుకుని మాట్లాడారో మరి వారికే తెలియాలి. సుమన్ టీవీ వారికి ఒక ఇంటర్వ్యూ గతంలో ఇస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసారు. ఇప్పుడే చెప్పమంటారా? చెప్పండి. అప్కమింగ్ డేస్ లో మన దేశ ప్రధాని రేస్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎస్, యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. జగన్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎన్ పిఎం. ఇప్పుడు ఎవరు అనే దానికన్నా కూడా నేను మీకు డైరెక్టర్ పేరు చెప్తున్నాను కదా. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే పిఎం. ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయన పిఎం రేస్ లో ఉంటే మరి సీఎం ఎవరు ఉంటారు? ఎక్కడ రాష్ట్రంలో సీఎం ఎవరు పెట్టుకోండి, పిఎం డిసైడ్ చేసుకోలేరు మేడం. యాజ్ సింపుల్ ఇది కూడా ప్రిడిక్ట్ చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను పిఎం అయితే నా కింద సామంత్ రాజుల్ని నాకు నచ్చిన వాళ్ళనే కదా నేను పెడతాను. షర్మిల అయ్యే ఛాన్స్ ఉందా మళ్ళీ? నేను అరే ఇక్కడ నా స్టేట్ ఆల్రెడీ ఒక స్టేట్ ఖాళీగానే ఉంది కదా, ఇచ్చేసాను. భారతి గారు అక్కడ సీఎం అవుతారు, ఏపీలో షర్మిల గారు తెలంగాణలో సీఎం అవుతారు. ఇది ఫిక్స్ అంటారు మీరు అనుకోండి, రైట్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అవుతారు, రైట్? ప్రెడిక్షన్ అలాగే ఉంచుదాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఈ టాపిక్ నిజం అవుతుందో లేదో. ప్రెడిక్షన్స్ అన్ని బాగున్నాయి, వినడానికి చాలా సంతోషంగా ఉంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ మాటలు మేమైతే అండర్లైన్ చేసుకుని ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా సో అండర్లైన్ చేసుకున్నాం. చెప్పినటువంటి మేధావి దాన్ని అండర్లైన్ చేసుకున్నాం. భారత ప్రధానమంత్రి రేస్లో అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అంటే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మేబీ ఇది ఒక 2019-24 మధ్యలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ అనుకుంటాను. మరి అసలు చూడలేదు. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో చాలా పెద్ద ఆణిముత్యం. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు పీఎం అయితే డిసైడ్ చేసుకోలేరా? ఆబ్వియస్లీ భారతిరెడ్డి గారే స్టేట్ సీఎంని ప్రధానమంత్రి డిసైడ్ చేసేసుకుంటారు. భారతిరెడ్డి గారే సీఎం. ఇక్కడ తెలంగాణకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. అక్కడ సీఎం ఎవరు? ఇంకెవరు? అసలు అన్డౌటెడ్లీ షర్మిల గారు. ఏమైంది తెలంగాణలో? వైఎస్ఆర్ కాంగ్రెసా లేదంటే తెలంగాణ కాంగ్రెస్ అని పేరు పెట్టి, లేదంటే తెలంగాణ వైఎస్ఆర్ పేరు కూడా మర్చిపోయాం అనుకోండి, మెర్జ్ చేశారు కాంగ్రెస్లో. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షర్మిల గారు సీఎం అవుతారా అంటే అది కాంగ్రెస్ పార్టీ రాత మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడని తక్కువ చేయట్లేదు అనుకోండి. ఆవిడ సీఎం అవ్వాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీది ముగిసిపోయిన ప్రస్థానం, నో డౌట్ ఇన్ దట్. మేబీ పంచాయతీలు మున్సిపాలిటీలు ఏమన్నా ఉంటే కాస్త అంతే తప్ప అసెంబ్లీకి పోటీ పడి అసెంబ్లీ నుంచి ఎంపీలుగా అక్కడి నుంచి అలా వెళ్ళేంత అయితే డెఫినెట్గా ఇప్పుడు లేదు. భవిష్యత్తులో చెప్పాల్సినటువంటిది అది వాళ్ళ పనితీరే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్గానే ఓడగొట్టి ప్రజలు లోపల కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన స్టేట్ను వదిలి వెళ్ళగలుగుతాడు అసలు? ఇక భారతి గారు ఏపీకి సీఎం. వినడానికి ఎంత బాగుందో. ఇది 2 రోజుల నుంచి వైరల్ అవుతోంది. సో మళ్ళీ ఆయన ఇప్పుడు కొత్తగా చెప్పినట్టు ఎమోషనల్స్ తోటి నడవట్లేదు. మనం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ అన్నట్టుగా నడుస్తుంది చూసారా? అలాగా వీళ్ళ ఎలివేషన్లు ఈ రకంగా ఉన్నాయి. ఇలా మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి ఎప్పుడు చేద్దాం? మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.